హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. ఈరోజు మరొక మంచి అప్డేట్ అనమాట. మీరు తమ్నేల్ చూసారు కదా మీకు ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు టెట్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఉదయం అయితే స్టార్ట్ అవుతుంది సెషన్స్. దీనికి సంబంధించి కొన్ని చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి అయితే చూడండి, మరి స్కిప్ చేయకుండా. కొంచెం మరి టైమింగ్స్ ఏంటి, మరి ఎప్పటివరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రాయబోతున్నారు, మరి దానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. చూద్దాం, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి డీటెయిల్స్ చెప్తాను. మనకైతే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అయితే టెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు. మనకు తెలుసు, మీకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అంటారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రోజు అయితే ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కానున్నాయి. మొత్తం వచ్చేసి మనకు 2,71,698 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. దీనికి దాదాపు మనకు 96.25% మంది అయితే ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ దాదాపు మనకు ఈ నెల 21వ రోజు వరకు అయితే, అంటే 21వ తారీఖు వరకు అయితే జరుగుతాయి. అంటే ఈ రోజు 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మనకు డిసెంబర్ 21 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మనకైతే ఇది రోజు 2 సెషన్లలో అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ వచ్చేసి మనకు 9:30 AM నుంచి 12:30 PM వరకు ఒక సెషన్ అయితే జరుగుతుంది. మరొకటి చూసుకుంటే మనకు ఆఫ్టర్నూన్ 2:30 PM నుంచి మనకు 5 PM వరకు అయితే రెండో సెషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇదనమాట. డైలీ మనకు 2 సెషన్స్ ఉన్నాయి. మనకు డిసెంబర్ 10 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 21వ తేదీ వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. డైలీ 2 సెషన్లు అనమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఓకేనా. సో మనకు రాష్ట్రంలో అయితే దాదాపు మనకు 133 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో 133 కేంద్రాలు ఉన్నాయి. దానిలో అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో అభ్యర్థులు అయితే ఒక గంట ముందే పరీక్షా కేంద్రానికి అయితే చేరుకోవాలి. మీకు ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశారు. టెట్ ఎగ్జామ్స్ ఏ విధంగా వెళ్ళాలి, మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ కావచ్చు, మీకు ఐడి ప్రూఫ్ అవి అయితే తీసుకొని వెళ్ళాల్సి గుర్తుపెట్టుకొని బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి అయితే రీచ్ అవ్వండి. మళ్ళీ లేట్ చేయకుండా, లేట్గా పోకుండా. ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసుకోండి. మనకైతే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ టెట్ ఎగ్జామ్స్. ఎవరైతే అభ్యర్థులు రాస్తున్నారో ప్రతి ఒక్కరికి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ కూడా క్రియాంటెక్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరూ బాగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా అందరు మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ మరొకసారి. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.